I, Donald John Trump, do solemnly swear I, Donald John Trump, do solemnly swear that I will faithfully execute అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని భారతీయులకు భారీ షాక్ ఇచ్చారు. ఎలా అంటే ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న విదేశీయులకు అమెరికాలో పిల్లలు పుడితే వారు ఆటోమేటిక్ గా ఆ దేశ పౌరులైపోతారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ఈ విషయాన్ని చెబుతోంది. ఇది 150 ఏళ్లకు పైగా ఉన్న విధానం. ఇప్పుడు ట్రంప్ దీనికి గుడ్ బై చెప్పారు. ఇకపై విదేశీయులకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి ఆటోమేటిక్ గా అమెరికా పౌరసత్వం లభించదు. ఈ చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. చాలా మంది అమెరికాలో ఉంటూ పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది గర్భిణులుగా ఉంటూ డెలివరీ అమెరికాలో చేయించుకుంటున్నారు. కొంతమంది టూరిస్ట్ వీసాపై వచ్చి అమెరికాలో డెలివరీ చేయించుకుంటున్నారు. ఇలా ఏదో ఒక విధంగా అమెరికాలో తమ పిల్లలకు పర్మనెంట్ పౌరసత్వం వచ్చేలా చూసుకుంటున్నారు. ఇది గమనించిన ట్రంప్ దీనివల్ల అమెరికాకి అక్రమంగా వలసలు పెరుగుతున్నాయని అంటున్నారు. ట్రంప్ జారీ చేసింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కావడంతో ఈ ఆదేశం వెంటనే అమల్లోకి వచ్చేసింది. భారతీయుల్లో చాలా మంది వర్కింగ్ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా H-1B వీసాలతో టెంపరరీ వర్క్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపై వారికి ఆటోమేటిక్ గా అమెరికా పౌరసత్వం లభించదు. అయితే ఇలాంటి పౌరసత్వం ఇన్నాళ్లు అమెరికా మాత్రమే ఇచ్చిందని ట్రంప్ అన్నారు. ఇది నిజం కాదు. ప్రపంచంలో దాదాపు 30 దేశాలు ఇలాంటి పౌరసత్వాన్ని ఇస్తున్నాయి. కొన్ని దేశాల ప్రభుత్వాలైతే తమ దేశానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కోరుతున్నాయి. ఎక్కువగా యూరప్ దేశాలు ఇలాంటి ఆఫర్ ఇస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో రాజ్యాంగానికి 14వ సవరణ చేశారు. అప్పట్లో శరణార్థులుగా ఉన్నవారికి గౌరవం ఇస్తూ వారికి పిల్లలు పుట్టడంతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుందని తెలిపారు. ఇలా 100 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న విధానానికి ఇప్పుడు ట్రంప్ బ్రేక్ చెప్పారు. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి దీన్ని రద్దు చేయడం తేలిక కాదు. అమెరికా అధ్యక్షుడికి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి సంపూర్ణ అధికారాలుంటాయి. అయితే దీనిపై న్యాయపరంగా తేల్చుకుంటామని ప్రత్యర్థులు చెబుతున్నారు.